బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో రీల్స్ తో ప్రేక్షకుల్లో ఆయన తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. దాంతో పాటు బిగ్ బాస్ షో సీజన్ 7 తర్వాత పలు వివాదాల ద్వారా పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోయింది. పల్లవి ప్రశాంత్ తన ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకి సహాయం చేస్తానని చెప్పి మాట తప్పారని మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. దీంతో ఒక పేద కుటుంబానికి మాత్రమే సాయం చేసి ఆ తర్వాత ప్లేట్ తిప్పేశాడు. ఇచ్చిన మాట తప్పిన పల్లవి ప్రశాంత్ ను నెటిజన్లు నిలదీయడంతో దెబ్బకి దిగొచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభానికి రెడీ అవుతుంది. కానీ తానిచ్చిన మాటని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు పల్లవి ప్రశాంత్. నెటిజన్ల దెబ్బకు తాజాగా మరొక కుటుంబానికి సాయం చేశాడు. మెదక్ జిల్లాలోని శంకరంపేటలో ఓ పేద రైతు కుటుంబానికి 20,000 రూపాయలని ఆర్థిక సాయం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇటీవల పరమేశ్వర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరమేశ్వర్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య శంకరమ్మ, ముగ్గురు కూతుళ్లు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో పల్లవి ప్రశాంత్ వెంటనే స్పందించి తన వంతు సహాయం చేశాడు. ఆ కుటుంబానికి పల్లవి ప్రశాంత్ 20,000 రూపాయలని సహాయంగా అందచేయటం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నేనున్నా, జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ వీడియోను పల్లవి ప్రశాంత్ షేర్ చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్ మరింత ఎక్కువ మొత్తం సహాయం చేసి ఉంటే బాగుండేదని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గతంలో కూడా ₹1,00,000 సాయం అందించారు. అయితే ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా వచ్చిన 35 లక్షల ప్రైజ్ మనీని పైసలతో సహా పంచుతానని ఒట్టు పెట్టడంతో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎట్టకేలకు అడుగు ముందుకు వేశాడు. కాగా ప్రశాంత్ కి వచ్చిన 35 లక్షలే కానీ అందులో ట్యాక్సుల మినహా చేతికి వచ్చింది 16 లక్షలే కాక ఆ మొత్తాన్ని పంచడానికి ముందుకు వచ్చాడు ప్రశాంత్. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ కెరియర్ గురించి ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ ఏ రంగాన్ని ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ వివాదాలకు తావివ్వకుండా కెరియర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ పలు టీవీ షోలలో కనిపిస్తున్న ఆ షోలు పల్లవి ప్రశాంత్ కెరియర్ కి ప్లస్ అయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు.